ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. కానీ ఏం వచ్చిందో చూడాలంటే నేను కళ్ళు తెరవాలి కదా. అందుకే ఓపెన్ చేసి మెల్లిగా అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ చూశాను. ప్రతి వీడియోస్లో అమ్మాయి అబ్బాయి వైట్ డ్రెస్లోనే వండటంతో ఓహో, అంటే ఫస్ట్ నైట్లో వైట్ డ్రెస్ కంపల్సరీ, ఇది మనకు తెలిసిన విషయమే ఓకే అనుకుంటూ ఫస్ట్ ఉన్న ఒక వీడియో ఓపెన్ చేశాను. అందులో ఫస్ట్ ఉన్న ఒక వీడియోని ఓపెన్ చేశాను. దాంట్లో చూస్తే ఒక అమ్మాయి వైట్ సారీ కట్టుకొని గది లోపలికి పాల గ్లాస్తో వెళ్ళింది. ఆ రూమ్ మొత్తం మంచిగా ఫ్లవర్స్తో హార్ట్ షేప్స్ ఇంకా వాళ్ళ పేర్లు రోజ్ పెటల్స్తో రాసి ఉన్నాయి. అమ్మాయి జడలైతే ఏకంగా ఒక మల్లెపూల తోటనే ఉంది. అంటే ఇప్పుడు నన్ను కూడా అలా రెడీ చేస్తారా? ఓకే, నెక్స్ట్ ఏంటి అని చూస్తూ ఉంటే అమ్మాయి లోపలికి వెళ్ళింది. లైట్ ఆగిపోయింది. అంతవరకే ఉంది. అంటే లోపల జరిగేవి ఇంతేనా అంటూ ఈ వీడియో అంత క్లారిటీ లేదు, ఇంకో వీడియో చూద్దామని అలాగే పైకి స్క్రోల్ చేశాను. పైన ముందున్నంత వీడియో వరకే ఉంది. ఈసారి అబ్బాయి అమ్మాయిని ముద్దు పెట్టాడు. ఆ తర్వాత లైట్ ఆగి ఆఫ్ అయిపోయింది. అంటే ముద్దు పెట్టిన తర్వాత వెంటనే లైట్ ఆఫ్ అయిపోతుంది, అంతేనా కార్యం అంటే అనుకుంటూ ఇంకో వీడియో పైకి జరగని ఈసారి అమ్మాయి లోపలికి వచ్చింది. అబ్బాయి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ముద్దు పెట్టాడు. ఆ అమ్మాయిని బెడ్ మీదకి తోశాడు. అప్పుడే లైట్ ఆఫ్ అయ్యింది. ఇంతేనా ఫస్ట్ నైట్ అంటే అనుకొని మళ్ళీ ఇంకో వీడియో పైకి జరపగానే ఈసారి సేమ్ యాజ్ ఇట్ ఈస్ జరిగింది. కాకపోతే అబ్బాయి ఆ అమ్మాయి నడుము మీద చేయి వేసి తన చీర పవిట మీద కూడా లాగాడు. కరెంటు పోయింది. అది లైట్ ఆఫ్ అయిపోయింది. ఏంటబ్బా ఇది, ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే ఒక్కొక్క కష్టపు పెరిగిపోతుంది అనుకుంటూ అన్ని వీడియోస్ మైండ్లో సేవ్ చేసుకొని మొత్తం కాకపోయినా కూడా నాకు ఇప్పుడు సగం తెలిసింది కాబట్టి నేనేం తెలియని దాన్ని కాదు, ఎలాగలాగా మేనేజ్ చేయొచ్చులే, విరాట్ చూసుకుంటాడు అని అనుకుంటూ నాకు కట్టిన వైట్ శారీ మీదకి మ్యాచ్ అయ్యేలా వైట్ ముత్యాల హారం, ముత్యాల కమ్మలు, ముత్యాల చంపసరాలు పెట్టుకున్నాను. అంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తే బయటికి వెళ్ళి చూసేసరికి విమల అత్తయ్య చేతిలో పూలతో రెడీగా ఉన్నారు. నాకు తెలుసు అత్తయ్య, ఎందుకు వచ్చారంటే మా అమ్మ యామిని ఆంటీ కన్ఫామ్ నన్ను భయపెట్టి ఇవేవో చెప్తారని ఈవిడ వచ్చి ఉంటారు. అత్తయ్య అది అని నేను అంటూ ఉంటే పూలు పెడతాను పట్టువసు అని చెప్పింది. ఈ గ్యాప్లోనే మనం ఫోన్ ఆఫ్ చేసి పక్కకి విసిరేయడం మిల్లీ సెకండ్స్లో జరిగిపోయింది. అత్తయ్య ఆరిన నా హెయిర్ని చెక్కు తీసేసి పండు లూజ్ హెయిర్ వేస్తున్నాను ఓకే కదా అని అడిగింది. సరే అత్తయ్య మీ ఇష్టం అని చెప్పాను. నేను నాకు ఉండేదే ఎలక తోకకి గుర్రెం తోకకు మధ్యలో అనుకొని అత్తయ్య వేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. జస్ట్ సైడ్ నుంచి 2 పాయలు తీసి మధ్యలో క్లిప్ పెట్టేసి లూజ్ హెయిర్ వదిలేసింది. దాంట్లో తను తెచ్చిన మల్లెపూలలో ఒక 2 మూరలు పెట్టి ఒక రెడ్ రోజ్ పెట్టింది. మొత్తం పైనుంచి కింద వరకు వైట్ కలర్ కాంబినేషన్ విత్ ముత్యాల జ్యువెలరీతో నన్ను రెడీ చేసేసింది. పాపిట్లో బొట్టు నేనైతే నీకేం చెప్పను, నీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా పెట్టుకో. పాపెట్లో బొట్టు ఇంపార్టెంట్, అది పెద్దగా అన్నా చిన్నగా అన్నా అని ఎవరి ఇష్టాలు వాళ్ళు ఉంటాయి అని అనటంతో కొంచెం తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు బాగున్నావని చెప్పి నా తల మీద ముద్దు పెట్టి ఓవర్ ఎగ్జిట్ అవ్వకు, విరాట్ గురించి నీకు మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమీ లేదు కదా, వాడు ఎలా ఉంటాడో ఏమనేది మొత్తం మీకు తెలుసు కాబట్టి ఏమున్నా మీ ఇద్దరు చూసుకుని సాల్వ్ చేసుకోండి, పెద్దల వరకు ఏ సిల్లీ మ్యాటర్స్ని తీసుకురాకండి అని చెప్పింది. అదేంటో అత్తయ్య, ఒకసారి ఒక్కోలా అనిపిస్తారు, ఒకసారి భయం పుట్టిస్తారు, ఒకసారి మా మమ్మీ కంటే మంచిగా చెప్తారు అని అనుకుంటూ సరే బయటికి రండి భోంచేద్దురు అని నన్ను బయటికి తీసుకువెళ్ళింది విమల అత్తయ్య. విరాట్ నన్ను చూసి అట్లీస్ట్ ఒక పొగడ్తన్న గిఫ్ట్గా ఇస్తాడు అనుకుంటే ముందు యామిని ఆంటీ కనబడి ఏంటి పండు పాపెట్లో బొట్టు మరి చిన్నగా పెట్టావు అంది. అబ్బా ఈవిడకేంటి ఇలా చూస్తూనే ఉన్నా, మధ్యాహ్నం నుంచి మొత్తం నెగిటివ్ మాట్లాడుతూ ఉంది అనుకుంటూ విమల అత్తయ్య వంక చూశాను నేను.
అక్క, ఎవరి ఇష్టం వాళ్ళది. తనకలా ఉంటేనే విరాట్కి నచ్చుతుంది అనిపించింది. సో పెట్టుకుంది. తప్పేంటి అని విమల అత్తయ్య అడిగితే గాని సైలెంట్ అవ్వలేదు యామిని ఆంటీ. ఊరికే విమల కాస్త పెద్దగా పెట్టుకుంటే ఆకర్షణీయంగా ఉండేది కదా అని, సరే భోజనం చేద్దాం రండి అని పిలిచింది అందరినీ. బయట అందరికీ విందు మొదలైంది అనుకుంటూ మా అమ్మ హడావిడిగా కాసేపు నా దగ్గర కాసేపు బయటకి తిరుగుతూ ఉంది. అందరి కోసం గుమగుమలాడే వంటలు మొదలవ్వటంతో అందరూ హ్యాపీగా తింటున్నారు. అమ్మ బయట నుండి వచ్చి, పండు ఒకసారి బయటకంటే రావే, నిన్ను చూస్తారంట అందరూ అని అమ్మ అంటుంటే నాకు సిగ్గేసి వద్దులే సునీత అన్నాను. ఎన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే ముఖం ముడుచుకొని ఉన్నావు, మరి ఇప్పటికైనా వచ్చేయడానికి ఏం? అటు చూడు, విరాట్ ఎంత బాగా అందరినీ పలకరిస్తున్నాడని చెప్పి నన్ను కూడా బయటికి లాక్కెళ్ళింది. అంటే అందరి ముందుకు కాదు, మా అమ్మకి ఇంకాస్త క్లోజ్ అయిన ఆంటీ దగ్గరికి మాత్రమే. నేను వెళ్ళేలోపు అప్పుడు చెప్పాను కదా పింకీ అని ఒక అమ్మాయి, ఆ పాప నా విరాట్ బాబుకి తెగ లైనేస్తూ ఉంది. దొంగ ముఖంది. అది ఇంకా స్కూల్ని అయినా కూడా ఆ సోడా బుడ్డి అద్దాలు వేసుకొని విరాట్ని నమిలి మింగేసేలా చూస్తూ ఉంది. నాకు ఒళ్ళు మండి విరాట్కి ఆ పింకీకి మధ్యలో నిలబడ్డాను. హాయ్ పండక్క అని అరిచేసింది పిశాచి. విరాట్ నవ్వే శబ్దం నాకు వినపడుతుంది. ఓసై జస్ట్ అక్క అని అయినా అనవే, పండక్క ఏందే పందక్కలాగా అని మనసులోనే తిట్టుకుంటూ, ఇంకా బయటపడితే ఎక్కువ పెంట్ అవుతుంది అని జస్ట్ నిలబడి చూస్తూ విన్నాను. ఓర్ని, ఈ పిల్ల మన మాస్టారి రాఘవ గారి అమ్మాయ అని ఒకరు అంటే, మన సునీత కూతురు ఇలా ఉంటుందా అని ఒకరు అంటే, అబ్బా రోజు ఈ రోడ్డు మీద నుండే కదా కాలేజ్కి రాయమంటూ వెళ్తా, అప్పుడెప్పుడు నా ముఖం చూడలేదా వీళ్ళు అనుకుంటూ అసహనంగా నిలబడిన నాకు గొంతు తడారిపోయింది. సడన్గా నా నడుం మీద పడిన విరాట్ చేతికి అందరూ చూస్తారని కంగారు పడుతున్న నాకు, అది ఆల్రెడీ మొబ్బైన టైం అయినా అందరికీ మా ముఖాలు మాత్రమే కనిపిస్తున్నాయని తెలిసి కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యాను నేను. కానీ గొంతు మాత్రం ఎండిపోతూనే ఉంది. అబ్బా అన్నమాట నా నోటి నుండి వచ్చేసింది విరాట్ నడుం మీద గెల్లటంతో. చిరుకోపంగా అతని వైపుకు చూసేసరికి అప్పటికే ఆంటీలకి నాతో ఎగ్జామినేషన్ అయిపోయిందేమో వెళ్ళిపోయారు. నా వైపు చూసిన అమ్మ ఏమైంది పండు అని అడగటంతో విరాట్ వంక చూస్తూ, ఏం లేదు సునీత, ఏదో దోమ కుట్టింది అన్నాను. పదండి లోపలికి వెళ్దాం, గెస్ట్లందరూ తినేసి వెళ్ళారు అని అమ్మ చెప్తూ ఉంటే అప్పుడే మా రఘు అక్కడికి వచ్చాడు ఒక బొట్టుతో. ఇవన్నీ వచ్చిన గిఫ్ట్ సైడ్ పెడుతున్నా, ఇటు చూడు సునీత అని. సరేనంది మా సునీత. పండు మీరు రండి అని చెప్పేసి మా సునీత రఘు ఇంట్లోకి వెళ్ళిపోతే విరాట్కి వెనక్కి తిరిగి వార్నింగ్ ఇద్దామని చూసేలోపు నన్ను దగ్గరికి లాక్కొని కళ్ళెగిరేశాడు విరాట్. మామూలుగానే మా ఆయన మన్మధుడు, ఈరోజు ఇంకా ఉఫ్ బాబా చెప్తే అవ్వదు అనుకుంటూ ఆ కళ్ళ గారడిలోకి చూస్తూ మనం ఇంకేం మాట్లాడుతాం, అది అది అంటూ నేను నాసుగుతూ ఉంటే శారీ సెలెక్ట్ చేసింది నేను, జ్యువెలరీ ఆర్డర్ చేసింది నేను, సెంటెడ్ జాస్మిన్ తెప్పించింది నేను. ఇంకెందుకే నాతో ఏదో చెప్పించుకోవాలని అంత తాపత్రయపడతామని విరాట్ అడగటంతో నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాం. నేను సర్దుకుంటూ నాదే నెగ్గాలి అనుకుంటూ, అయ్యో రామా నేనేం చేశాను ఆయన గారు, జస్ట్ మీరు ఎక్కడున్నారా అని చూస్తున్నాను అంతే అని నేను అమాయకంగా అంటుంటే, చేసిన ఓవర్ యాక్షన్ చాలే, నా పొగడ్తలు మాటల్లో కంటే చేతుల్లో ఎక్కువ ఉంటాయి, అలవాటు చేసుకొని చెప్పి ఆయన గారు వెళ్ళిపోతే వెనకే వెళ్ళిన నాకు మా వాళ్ళందరూ నాన్ వెజ్ స్పెషల్స్ ముందు పెట్టుకొని వండటంతో నోట్లో లాలాజలం వద్దన్నా ఊరింది. దీనంగా వాటి వైపు చూస్తూ వెళ్ళి విరాట్ పక్కనే కూర్చుంటే ఇద్దరికీ ఒకే ఆకు వేసి గోబీ ఫ్రైడ్ రైస్ వడ్డించింది విమల అత్తయ్య. ఫిష్, ప్రాన్స్, చికెన్
అబ్బా బిర్యానీ వీటన్నిటి టేస్ట్ నేను ఇప్పుడు ఈ గోబీలోనే చూసుకొని తినాలి అనుకుంటూ విరాట్ వంక చూస్తుంటే అవన్నీ మనకు అలా లేదు కానీ ఆఫ్టర్ 16 డేస్ నీ ఇష్టం ఇప్పుడు ఇది తిను అసలే ఎనర్జీ కావాలి కదా అని చెప్పి నా నోట్లో గోబీ ఫ్రైడ్ రైస్ పెట్టాడు విరాట్ బాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.